విజయసాయిరెడ్డి గారు వెళ్ళి రాజీనామా చేసి వెంటనే ఆమోదం చేశారు అని అన్నారు. ఆయనే చెప్పారు ప్రెస్ మీట్ లో. రాజీనామా ఇచ్చిన వెంటనే ఆమోదం చేశారు అంటే ఆల్రెడీ వాళ్ళతో డిస్కషన్ చేసినట్టే కదా అర్థం. ప్రీ ప్లాన్డ్ గా ఫిక్స్ అయింది అది బీజేపీ దగ్గర నుంచి అని నాకెందుకు ఒక అనుమానం వచ్చింది. ఇది ముందుగానే బీజేపీ యొక్క అధిష్టానం దగ్గర నుంచి ఒక చర్చ జరిగిన తర్వాతే రిజైన్ చేసినారేమో అని నాకు ఒక అనుమానం వచ్చింది. ఎందుకంటే నిన్న ట్వీట్ చేయబోయే ముందు బీజేపీ దగ్గర నుంచి డిస్కషన్ అయిపోయిన తర్వాత ట్వీట్ చేశారు. ఇప్పుడు వెళ్ళగానే ఆమోదం ఇవ్వగానే వాళ్ళు ఆమోదం తెలిపారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు ఎందుకు ఆగలేకపోయారు అనేది నాకు ఒక ప్రశ్న. ఎక్కడో లండన్లో ఉన్న ఆయనకి మీరు ఓవర్ ద ఫోన్ చేసి రిజైన్ చేస్తానని ఫోన్లో కన్విన్స్ చేసి అంత ఎమర్జెన్సీ ఏముంది అంటే అఫ్కోర్స్ లండన్ నుంచి వచ్చేంత వరకు వెయిట్ చేసి ఫేస్ టు ఫేస్ డిస్కషన్ చేసి ఆయన కన్విన్స్ చేసుకొని అది ఎందుకు చేయలేకపోయారు, అది తొందర ఎందుకు పడ్డారు అనేది నాకు ఒక ప్రశ్న వచ్చింది. మీరు ఆ సీటుని బ్లాక్ చేయటం వల్ల మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఆయన స్పష్టంగా చెప్తున్నారు, నేను రిజైన్ చేయటం వల్ల కూటమికి లాభము, ఇది కూటమికే పోతుంది అని నాకు తెలిసే చేశాను అన్నారు. మీకు చెయ్యాలని మీకు ఇష్టం లేనప్పుడు రిజైన్ చేయకుండా మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా సైలెంట్గా ఉంటే రాజ్యసభ సీట్ ఏదో బ్లాక్ అయి ఉండేది కదా. మీరు రిజైన్ చేయటం వల్ల కూటమి వాళ్ళకి అవకాశం పోతుందని తెలిసే చేశారు అని అంటే అర్థం మీకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలని మీకు ఎందుకు అనిపించింది అనేది నా ఉద్దేశం. రాజ్యం టర్మ్ అయిపోయిన తర్వాత ఎలాగో అయిపోయింది, దాని టర్మ్ అయిపోయింది, ఎవరో అప్పుడు మనం ఏం చేయలేం. కూటమికి క్లియర్ అడ్వాంటేజ్ ఇచ్చి వెళ్ళటం వల్ల అది మరి అది ద్రోహం కదా. హెల్త్ బాగాలేదనుకోండి, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా. ఫ్యామిలీలో సమస్యలు వచ్చాయి, ఫ్యామిలీలో సమస్యలు చెక్ చేసుకోవచ్చు. వ్యాపారాల నష్టాలు వచ్చాయి, వ్యాపారాలు చూసుకోవచ్చు. దీనికి ఈ రాజ్యసభ పదవి అనేది ఏమడ్డం? ఈ యొక్క సీటుని వాళ్ళకి ఇచ్చిపోతున్నారు కదా. తెలిసి చేశారు కాబట్టి ఏమైనా ఇంటెన్షనల్ ఉందేమో అనేటువంటి అనుమానం అనేది నాకు ఆ ప్రశ్న వచ్చింది. ఆయనకి గవర్నర్ పదవి ఇస్తారు అని చెప్పేసి రూమర్ ఉంది. రాష్ట్రపతికి గవర్నర్కి రాజకీయాలతో సంబంధం ఉండదు. ఎవరైతే రాజకీయాల నుంచి రిటైర్ అవుతారో వాళ్ళకే రాష్ట్రపతుల్ని గవర్నర్లుగా నియమిస్తారు. సో ఇప్పుడు మీ రాజకీయాల నుంచి తప్పుకొని గవర్నర్ పోస్ట్ కోసమే వెళ్తుండొచ్చు కదా. దానికి కంపెన్సేషన్గానే ఒకవేళ మీరు ఈ సీట్ వాళ్ళు బీజేపీ వాళ్ళకి ఇచ్చారా అనేటువంటి అనుమానం ఉంది.